నాగ్ అశ్విన్ చరిత్ర సృష్టించారు. రాజమౌళికి బాహుబలి లాంటి సినిమాను తీయడానికి 15 సంవత్సరాలు, 10 సినిమాల అనుభవం పట్టింది. బాహుబలి మరియు RRRలలో చూసిన ఆ ఎక్స్ట్రావెగన్స్, VFXను మాస్టరీ చేయడానికి ఆయన తీసిన 10 సినిమాల హార్డ్వర్క్ ఉపయోగపడింది. VFXని అర్థం చేసుకోవటానికి మరియు దాని పొటెన్షియల్ను ఫుల్గా ఉపయోగించుకోవటానికి ఈగ, మగధీర మరియు మర్యాద రామన్న లాంటి చిన్న సినిమాలలో కూడా VFX షాట్లు పెట్టి దాన్ని కరెక్ట్ అవుట్పుట్ను తీయటం నేర్చుకున్నారు. తర్వాత బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమా తీశారు. కథలకు వాళ్ళ నాన్న లెజెండరీ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు సపోర్ట్గా నిలిచారు. దాని తర్వాత రెండవ సినిమానే ఒక మహానటి లాంటి బయోపిక్ని తీయటం, ఆ స్టోరీ టెల్లింగ్, ఆ ఐస్థెటిక్ మరియు డీటెయిలింగ్ ఆడియన్స్ను త్రూఅవుట్ సినిమా ఎంగేజింగ్గా స్టోరీలో ఇన్వాల్వ్ చేయటంలో దిట్ట అనిపించారు. పైగా ఆ సినిమాలో కీర్తి సురేష్ గారి పర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు వచ్చింది. తర్వాత 5 సంవత్సరాలు ఒకే సినిమాకి అంకితం ఇచ్చి మనకి ఈరోజు ఒక మాస్టర్ పీస్ అందించారు కల్కి 2898 ADతో. చూస్తే లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరియు ప్రభాస్ లాంటి మోస్ట్ పాపులర్ లెజెండరీ స్టార్స్ను డైరెక్ట్ చేయడం అనేది అసాధ్యమైనది. సినిమాలో కేవలం 15 నుండి 20 నిమిషాలు మహాభారతం షార్ట్స్ పెట్టారు. దాన్ని నాగ్ అశ్విన్ చూపించినట్లు ఇప్పటి వరకు ఎవరూ చూపించే సాహసం చేయలేరు. అసలు అమితాబ్ బచ్చన్ గారి పాత్ర అయితే ఆయన కెరియర్లో టాప్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు.